హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం టమాటా, పుదీనా పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మనకి వేడి వేడి అన్నంలోకి టమాటా, పుదీనా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా ఒక పెద్ద సైజు పుదీనా కట్టను తీసుకొని శుభ్రంగా కడిగి ఆకును తీసుకోవాలి. అలాగే ఒక 10 పచ్చిమిర్చి కారంని బట్టి తీసుకోవాలి. ఒక 3 టమాటాలు తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం పచ్చిమిర్చిని అందులో వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలి. ఒక నిమిషం వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మనకి పచ్చిమిర్చి వేగినాక ఇప్పుడు అందులో మనం టమాటాని వేసుకోవాలి. టమాటాని వేసుకొని ఒక 2 నిమిషాల వరకు మనం టమాటాని మగ్గించుకోవాలి. ఈ విధంగా మనకి టమాటా మగ్గిపోయాక ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 2, 3 నిమిషాల వరకు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి టమాటాని. ఇప్పుడు ఒకసారి మూత తీసి కలుపుకుందాం. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు అందులో పుదీనాని వేసుకుందాం. పుదీనా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మనం పుదీనాను కూడా మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో కొంచెం చింతపండును వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఒక 2, 3 నిమిషాల వరకు మనం ఉడికించుకోవాలి లో ఫ్లేమ్‌లో. ఈ విధంగా మనకి పుదీనా కూడా మగ్గిపోయాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారినాక ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న టమాటా, పుదీనాని అందులో వేసుకొని ఒక 5, 6 ఎల్లిపాయ రెబ్బలు, టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ టమాటా, పుదీనా పచ్చడిని తాలింపు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 ఎండుమిర్చి, ఒక 2 రెబ్బల కరివేపాకు, ఒక పావు స్పూను పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం టమాటా, పుదీనా పచ్చడిని అందులో వేసుకోవాలి. వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి. ఈ విధంగా మనం టమాటా, పుదీనా పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలోకి టమాటా, పుదీనా పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.